కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలి తహసీల్దార్ కార్యాలయం మరో రికార్డును సొంతం చేసుకుంది. ISO సర్టిఫికెట్ పొందింది. 22 రకాల గైడ్ లైన్స్కు తగ్గట్టుగా కార్యాలయం నడుచుకోవడం వల్ల ISO సర్టిఫికెట్ లభించింది. ప్రజలు తహసీల్దార్ కార్యాలయంలో అడుగుపెట్టగానే వారి అవసరాలకు తగ్గట్టుగా తగిన సమాచారం అందించి వారి పని పూర్తయ్యేలా సిబ్బంది స్నేహపూరితమైన సేవలు అందించడం, దానితో పాటు ప్రజలకు అవసరమైన కనీస అవసరాలైన కూర్చునేందుకు కావలసిన చైర్లు, వాష్రూమ్స్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఇవన్నీ కూడా ప్రజలకు అందించే కార్యాలయంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయం నిలిచింది. ISO సర్టిఫికెట్ ఇచ్చే సిబ్బంది 22 రకాల వివరాలు సక్రమంగా ఉంటేనే ఇస్తారని, ఆ విధంగా తహసీల్దార్ కార్యాలయం నడుచుకుంటున్నట్లు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇప్పటికే తెనాలి కార్యాలయం ఆధునీకరించి మంచి పేరు తెచ్చుకున్నారు తహసీల్దార్ గోపాలకృష్ణ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా వచ్చి పునఃప్రారంభించి ఆధునీకరించిన కార్యాలయం పరిశీలించి ఎంతో సంతోషపడ్డారని, ఆనాడు బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ కట్టడానికి ఎక్కడ కూడా ఆ మార్కు పోకుండా కాపాడే విధంగా ఆధునీకరించినందుకు ఆయన ఎంతగానో సంతోషపడ్డారని తహసీల్దార్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు తెలిపారు తహసీల్దార్ గోపాలకృష్ణ. ISO సర్టిఫికేట్కి చాలా రకాల ఒక 22 టైప్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. స్టాఫ్ సిబ్బంది ఎబిలిటీ కూడా అందులో ఒక పార్ట్. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పబ్లిక్కి ఏమేమి ఇక్కడికి వస్తే, ఆఫీస్లోకి వస్తే ఎలాంటి సర్వీసెస్ మనం ఇస్తాము, ఆ సర్వీసెస్కి వాళ్ళ గైడ్ చేయడం దగ్గర నుంచి, అట్లాగే వాళ్ళకి మినిమం ఎమ్యూనిటీస్, టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ అవి బాగున్నాయా లేదా, అట్లాంటి మినిమం క్లీన్లీనెస్, ప్రెమిసెస్, వీటితో పాటుగా సిబ్బందికి ముందు సబ్జెక్టుల మీద అవగాహన ఉండడం, అలాగే రికార్డు రిట్రీవల్. చాలా విషయాల్లో రికార్డు బయటికి తీయలేరు అనమాట. మరి అలాంటి వాళ్ళు కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేశారు. వీటికి మించి ఏంటంటే పబ్లిక్లో కూడా వాళ్ళు సర్వే చేస్తారు. ఎలాంటి రెవెన్యూ సర్వీసెస్ ఎలా ఉన్నాయని ఆ సర్వీస్ చేస్తారు. ఆ సర్వీస్ అన్నింటిలో కూడా పారామీటర్స్లో మనం పాస్ అయ్యాం. అందువల్లే ISO సర్టిఫికేట్ వచ్చింది. తెనాలి తహసీల్దార్ కార్యాలయం, గతంలో నిర్మింపబడిన తహసీల్దార్ కార్యాలయాన్ని మనం ఆధునీకరింపజేసుకున్నాం దాతల సహాయంతో. మరి ఆ కార్యాలయాన్ని నిన్న మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ స్వయంగా వచ్చి మరి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు. మహోత్సవం అని, మన ఊరు మన కార్యాలయం అని అనుకున్నారు కాబట్టి నిన్న తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా మహోత్సవం అనిపించింది నా మనసుకి. ఈ సందర్భంగా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కార్యాలయాన్ని ఓపెన్ చేసి నన్ను సీట్లో కూర్చోబెట్టినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. మీరు ఇంతమంది రావడం ఖచ్చితంగా ఈ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మీద మీరు చూపించిన ప్రేమ దానికి నిదర్శనం అనుకుంటున్నాను. నేను ఎంతమంది వచ్చారో, తరలి వచ్చారో, అందరినీ సరిగ్గా పలకరించానో లేదో అనిపించింది. మా సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాను, అందరినీ ప్రతి ఒక్కళ్ళని నవ్వుతూ ఆహ్వానించిందని. చాలా మటుకే సక్సెస్ అయ్యాము అనుకుంటున్నా. ఏదేమైనా ఎవరినైనా పలకరించకపోయినా ఏమనుకోకండి, నిన్న ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా జనం ప్రేమతో ఈ కార్యాలయాన్ని విజిట్ చేశారు. నిజంగానే మన ఊరు మన కార్యాలయం అనిపించారు. మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. రెవెన్యూ శాఖ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీసులు అందిస్తాం. నిన్న ఈ సందర్భంగా వచ్చి విలువైన సందేశాన్ని ఇచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్కి ప్రత్యేకమైన నమస్కారాలు. అట్లాగే మా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఈరోజు యాక్చువల్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారి ప్రోగ్రాం ఉండడం వల్ల నిన్న కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరికొంతమంది పెద్దలు రాలేకపోయారు. వారందరూ కూడా వస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ గారు, మన ఎమ్మెల్సీ గారు, మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా సీఎం గారి ప్రోగ్రాం హడావిడిలో ఉండి రాలేకపోయారు. వారందరూ కూడా త్వరలోనే విజిట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా ఫోన్లో పలకరించి
బెస్ట్ విషెస్ తెలియజేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లాగే మరి నాకేమనిపించిందంటే నిన్న కార్యక్రమం చూస్తూ ఉంటే అసలు ఒక రకంగా ఆనందంతో ఉప్పొంగిపోయాను అనమాట. ఎంతమంది మన కోసం వచ్చారా అనిపించింది. మరి ఇంత అంగరంగ వైభవంగా తెనాలిలో ఒక కార్యక్రమం జరిగింది అంటే నా సిబ్బంది, మా విఆర్ఓలు, మా విలేజ్ సర్వేయర్లు, వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది. నేను వాళ్ళకి సవ్యంగా చెప్పానో లేదో అని మళ్ళీ అనిపించి ఈరోజు ప్రత్యేకంగా వారందరికి కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు పడిన కష్టం ఈరోజు ఆ ఫ్రూట్ చూస్తుంటే ఈ ఆఫీస్ ఇట్లా అందంగా కనిపిస్తే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు. మరి ముఖ్యంగా డోనార్స్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, చిన్న పని పెద్ద పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి, అట్లాగే నాకు అసోసియేషన్ కొండంత అండ, నాకు రాష్ట్ర అసోసియేషన్ మా రెవెన్యూ తరఫు నుంచి వచ్చిన మా అన్న ఉపరాజు వెంకటేశ్వర్లు గారికి, అట్లాగే ఇక్కడ జిల్లా అసోసియేషన్ సభ్యులు కానివ్వండి, రిటైర్డ్ పీపుల్ కూడా వచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే, అట్లాగే మినిస్టర్ గారు 4-5 సార్లు బెస్ట్ విషెస్ చెబుతూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. సర్వీస్లోనే నా ఎంటైర్ 23 సంవత్సరాల కెరియర్లో అత్యుత్తమమైన దినం అనిపించింది. నిన్న చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది. క్యాలెండర్లో ఉన్న రోజు కాదు, ఇది చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది. తెనాలి నాకు ఎంతో ఇచ్చింది అనిపించింది. నిజంగానే మనసుకు ఆనందాన్ని ఇచ్చింది తెనాలి. వీటికి మించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక తహసీల్దార్ కార్యాలయానికి ISO సర్టిఫికేషన్ రావడం కూడా మా రెవెన్యూ శాఖకి మంచి ఒక గోల్డ్ డైమండ్ వచ్చిందని అనిపించింది. మరి ఇదంతా రావడానికి కూడా కృషి జరిగింది అంటే నేను ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేయాలి. మేము మంచి చేసినా చెడు చేసినా మీ కన్ను ద్వారానే, మీ కన్నే, మీ నోరే, మీ ప్రపంచం మీరు బయట చెప్తేనే మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా. కానీ మీరందరూ హృదయపూర్వకంగా మీరు కోఆపరేట్ చేయబట్టి ఇంత సక్సెస్ వచ్చిందని భావిస్తున్నా. ఈ సక్సెస్ అందరి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.